ప్రైవేట్ ఫైల్లో లాస్ట్ స్టోరీ చూద్దాం. పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలంటూ పోసాని పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు కర్నూలు జిల్లా జైలు నుంచి గుంటూరుకి పోసానిని తరలించారు. పీటీ వారెంట్ పై గుంటూరుకి సిఐడి పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. గుంటూరు కోర్టులో పరచనున్నారు పోలీసులు. ఇక కర్నూలు జిల్లా జైలు నుంచి సిఐడి పోలీసులు ఆయన తీసుకెళ్లారు. వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా హాజరు కావాలని ఆయన్ని గుంటూరుకు తరలించినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ ని కొట్టేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇక మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గుంటూరు సిఐడి కోర్టులో పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఇప్పటి వరకు పోసానిపై నమోదైనటువంటి 3 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఇక విడుదలే తరువాయి అనుకున్న క్రమంలో ఆయన విడుదలకి మళ్లీ బ్రేక్ పడింది. సిఐడి పోలీసులు జారీ చేసినటువంటి అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పీటీ వారెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోసాని చుట్టుముడుతున్నటువంటి వివాదాలు, కేసులు, బాల అరెస్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. వాస్తవానికి పోసాని కృష్ణమురళి పైన ఇప్పటివరకు 16కి పైగా కేసులు నమోదు కాగా వాటిల్లో దాదాపు 11 కేసుల్లో రిలీఫ్ వచ్చింది. మిగతా కేసుల్లో దాదాపు 4 కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్నారు. ఆ రిమాండ్లో ఉన్నటువంటి వాటి కేసుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి కోర్టుల మొత్తాన్ని కూడా బెయిల్ మంజూరు చేశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయనకు బెయిల్ పైన బయటకు వస్తారని భావించినటువంటి సందర్భంలో తాజాగా ఆయన పైన హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి అసభ్యకరంగా దూషించిన కేసులో సిఐడి కేసు నమోదు చేసింది. వంశీ అనేటటువంటి యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన సిఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా పీటీ వారిని పైన ఆయన కర్నూలు నుంచి బెయిల్పై బయటికి రాకముందే నేరుగా గుంటూరు తరలిస్తూ ఉన్నారు. తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు రిమాండ్ విధించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోసాని కృష్ణమురళి పైన అనేక కేసులు నమోదవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయన వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. వాటిలో బెయిల్ పిటిషన్లు కొన్ని దాఖలు చేశారు. మరికొన్ని పిటిషన్లకు సంబంధించి క్వాష్ పిటిషన్స్ దాఖలు చేశారు. అయితే ఆ కేసులకి సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. ఆ కేసులో ఏమైనా విచారణకు సహకరించాలి అంటే కానీ 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలి. కేసులు విచారణకు సహకరించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోసానికి దాదాపు రిలీఫ్ దొరికిందని భావించినటువంటి సందర్భంలో సిఐడి నమోదు చేసినటువంటి కేసులో ఆయన ప్రస్తుతం గుంటూరుకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిమాండ్ విధించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు సిఐడి దాఖలు చేసినటువంటి పీటీ వారెంట్ పైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే ఆయన పీటీ వారెంట్ పైన జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారించేందుకు కానీ జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక మళ్ళీ తిరిగి ఆయన జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే పోసాని కృష్ణమురళికి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక దశలో ఆయనకు బెయిల్ మంజూరిందని భావించినప్పటికీ కూడా ఆయన పైన మరో కేసు నమోదు కావడం, ఆయన పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది గంటల వ్యవధిలో జరిపిందని మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది